స్టోరీలోకి వెళ్లే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దేశంలో అయినా ఏదైనా రాష్ట్రంలో అయినా ఏ పార్టీ ఉచిత పథకాలను ప్రకటిస్తుందో, ఎవరు ఉచిత పథకాలైతే ఆకర్షణీయంగా ఉన్నాయో వారికే ప్రజలు ఓట్లు వేస్తున్నారు. కర్ణాటక, తెలంగాణ ఎన్నికలు ఇందుకు నిదర్శనం. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీ పథకాలు ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లటంతో ఆ పార్టీ ఈ 2 రాష్ట్రాల్లోనూ విజయం సాధించింది. ఆంధ్రప్రదేశ్లో కూడా వైఎస్ జగన్ ప్రభుత్వం ఎన్నో ఉచిత పథకాలను అమలు చేస్తోంది. గత ఎన్నికల ముందు తాము అధికారంలోకి వస్తే నవరత్న పథకాలను అమలు చేస్తామని వైసీపీ అధినేత జగన్ ప్రకటించారు. ఈ ఉచిత పథకాలు ప్రజల్లోకి బాగా వెళ్లడంతో ఆ పార్టీ గెలుపొందింది. ఇప్పుడు టీడీపీ, జనసేన కూటమి కూడా వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఎన్నో ఉచిత పథకాలను ప్రకటించింది. వాస్తవానికి ఆయా రాష్ట్రాలు అమలు చేస్తున్న ఉచిత పథకాలపై ఎప్పటి నుంచే దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. కొంతమంది ప్రజలు పన్నుల రూపంలో కట్టిన మొత్తాలను తీసుకుపోయి వేరే వారికి పథకాల రూపంలో ఇవ్వటం ఏమిటనే అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. అభివృద్ధికి, మౌలిక సదుపాయాలకు ఖర్చు పెట్టకుండా పప్పు బెల్లాల్లా కావలసిన వారికి ఉచిత పథకాల పేరుతో ఇవ్వటం ఏమిటనే ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. ఈ నేపథ్యంలో ఇటీవల జై భారత్ నేషనల్ పార్టీని ఏర్పాటు చేసిన సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వివి లక్ష్మీనారాయణ మాత్రం ఉచిత పథకాలకు విరుద్ధంగా సంచలనానికి తెరలేపారు. తాము ఎలాంటి ఉచిత పథకాలను ప్రకటించబోమని, అభివృద్ధికే ప్రాధాన్యత ఇస్తామని ఆయన ప్రకటించారు. జై భారత్ నేషనల్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఓన్లీ డెవలప్మెంట్, నో ఫ్రీబీస్ మేనిఫెస్టో ముసాయిదా ప్రక్రియలో ఉంది. మీ విలువైన సూచనలను మేము స్వాగతిస్తున్నామంటూ లక్ష్మీనారాయణ ఎక్స్లో పోస్ట్ చేశారు. అంతేకాకుండా సూచనలు ఇవ్వటానికి ఒక మెయిల్ ఐడిని కూడా అందులో పేర్కొన్నారు. ఉచిత పథకాలంటే ఏమిటో నిర్వచించాలని తనను చాలా మంది అడిగారని లక్ష్మీనారాయణ తెలిపారు. శారీరక సామర్థ్యం ఉండి పనిచేయగలిగే వయసుగల వ్యక్తి ఏ పని చేయకుండా నగదు రూపంలో ప్రయోజనం పొందటమే ఉచిత పథకాలని లక్ష్మీనారాయణ వెల్లడించారు. ఫ్రీ బీని నిర్వచించమని చాలా మంది నన్ను అడిగారు. ఫ్రీ బీ అంటే శారీరక సామర్థ్యం, పనిచేసే వయస్సుగల వ్యక్తి ఏ పని చేయకుండానే నగదు రూపంలో ప్రయోజనం పొందటం అని ఉచిత పథకాలపై తనకున్న అభిప్రాయాన్ని లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్లో పోస్ట్ చేశారు. దీన్ని బట్టి ఆయన ఉచిత పథకాలకు వ్యతిరేకమని, అభివృద్ధికే కట్టుబడి ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఉచిత పథకాలు లేకుండా కేవలం అభివృద్ధికి మాత్రమే ప్రాధాన్యత అంటే జేడీ పార్టీకి ఓట్లు ఎలా వస్తాయనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఉచిత పథకాలకు అలవాటు పడిపోయిన ప్రజలు ఉన్నంత వరకు ఆయన ఆశించేది నెరవేరదని అంటున్నారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఊరికి సంబంధించిన సమస్యలను, ఇతర వార్తలను 9440486321 నెంబర్కు వాట్సాప్ ద్వారా వీడియోలను పంపగలరు. వాటిని మా తెలుగు టీవీలో ప్రసారం చేయటం జరుగుతుంది. మెరుగైన సమాజం కోసం మీతో మేము అడుగులు వేస్తాము.